అందరికీ నమస్తే అండి. ఈ ఫుడ్డు హెల్త్‌కి చాలా మంచిది. ఈ ఫుడ్డు ఏంటంటే శనగలు, తెల్ల శనగలు, వీటిని కాబోలు శనగలని కూడా అంటారు. ఈ శనగలలో క్యారెటు, దోసకాయ, కీర దోస, ఉల్లిగడ్డ, కొత్తిమీరాకు ఇంట్లో లేదు, కొత్తిమీరాకు కూడా వేసుకోవాలి. సన్నగా పచ్చిమిర్చి కూడా తరిగి వేసుకుంటే కారం కారంగా కూడా ఉంటుంది. కొంచెం ఉప్పు, పచ్చిమిర్చికి బదులు మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. చాలా హెల్తీ ఫుడ్. పెరుగు, ఒక కప్పు పెరుగు, ఇవన్నీ వేసి కలిపి మంచిగా శనగలు రాత్రి కడిగి నానబెట్టుకొని పొద్దున ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్, కీర దోస ఇట్లా సన్నగా గీరి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ శనగల్లో ఉల్లిపాయలు, ఈ కీర దోస గీరింది, క్యారెట్ గీరింది, పెరుగు ఒక 4 స్పూన్లు, ఒకరికి సరిపడా నేను కలుపుతున్నాను. ఒక 4 స్పూన్ల పెరుగు, అందులో కొత్తిమీరాకు, అయితే కొత్తిమీరాకు ఇంట్లో లేదు కనుక నేను వేయలేదు. కొత్తిమీరాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, అయితే నేను వేయలేదు వద్దని. లేకపోతే మిరియాల పౌడర్ వేసుకోవచ్చు. ఆ రెండు నాకు రెడీగా లేవు, ఇంట్లో వేయలేదు. సరే ఇలా అయితే చేస్తుద్దామని చేశాను. చాలా టేస్టీగా కమ్మగా ఉంది. అయితే ఇలా కలుపుకొని మనం ప్రొద్దున టిఫిన్కో కానీ, లేకపోతే మధ్యాహ్నం లంచ్కి కానీ, లేకపోతే రాత్రికి డిన్నర్కి కానీ ఏదో ఒక పూట ఇట్లా తినేసి గడిపేస్తే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, ఫ్యాటు తగ్గుతుంది, కడుపు నిండుతుంది. ఈ దోసకాయ, పెరుగు, క్యారెట్ ఇవన్నీ పచ్చివే కనుక మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ఉంటుంది. డైట్ చేసే వాళ్ళకైతే చాలా బెటర్ అండి. లావుగా ఉండి పొట్ట తగ్గాలన్న వాళ్ళకి ఈ ఫుడ్ చాలా మంచిగా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. అసలు తినబుద్ధి కాదు అన్నట్టు లేదు, కమ్మగా ఉంది. నేను కూడా ట్రై చేశాను, చాలా బాగుందండి. బ్రేక్ఫాస్ట్కైనా,